మద్యం వ్యసనానికి బానిసవడం జాతక ప్రభావమే. రెమెడీస్ తెలుసుకుందాం. ఆల్కహాల్ లేదా మరేదైనా మత్తు పదార్థాలకు బానిసైన తర్వాత ప్రతి వ్యక్తి చెడు సహవాసం అతడ్ని దానికి బానిసగా చేస్తుంది. అప్పుడు తానే దానికి దూరంగా ఉండాలని కోరుకుంటాడు. ఈ క్రమంలోనే కొన్ని ఊహించని సంఘటనలు జరుగుతాయి. ఆనందాలకు దూరం కావలసి వస్తుంది. నిజం ఏమిటంటే ఇవన్నీ వ్యక్తి జాతకంలో ఉన్న గ్రహాల ప్రభావం వల్లే జరుగుతాయి. ఒక వ్యక్తి తన జాతకంలో చంద్రుడు రాహువుతో కలిసి ఆర్ద్ర, స్వాతి లేదా శతభిష నక్షత్రంలో ఉన్నప్పుడు మాత్రమే మద్యం లేదా డ్రగ్స్ తీసుకుంటాడు. జాతకంలో రాహువు ఇతర స్థానాలు కూడా వ్యక్తిని మద్యపానం చేస్తాయి. ఈ రాశిలో పుట్టిన వారికి ఉన్నత పదవులు, ఈ రాశిలో పుట్టినవారు పెద్ద ఆడపడుచులు లేదా అధికారులు అవుతారు. గ్రహాలు చెడుగా ఉంటే మద్యపానం చేసేవారు కావచ్చు. దీనికి పరిష్కారం తెలుసుకోండి. ఈ పరిస్థితులలో ఒక వ్యక్తి మద్యపానం బానిస కావచ్చు. రాహువు నీచ రాశి వృశ్చిక రాశిలో ఉండి చంద్రుడు, శని, కుజుడు, కేతువుల దృష్టిలో ఉంటే ఆ వ్యక్తి మద్యానికి బానిస కావచ్చు. అయితే బృహస్పతి చంద్రుని దృష్టిలో ఉంటే వ్యక్తి మత్తు పదార్థాల వినియోగం నుండి విముక్తి పొందవచ్చు. ఒక వ్యక్తి జాతకంలో రాహువు, శుక్రుడు మధ్య సంబంధం ఉన్నట్లయితే ఆ వ్యక్తి మద్యపానం కావచ్చు. శుక్రుడు బలహీనంగా ఉంటే ఆ వ్యక్తి మద్యం, ఇతర మత్తు పదార్థాలకు కూడా బానిస అవుతాడు. ఫెంగ్ షుయ్ చిట్కాలు. మీరు అనారోగ్యం, ఆర్థిక సంక్షోభంతో బాధపడుతున్నట్లయితే ఈ ప్రత్యేకమైన మొక్కను ఇంట్లో ఉంచండి. కొద్ది రోజుల్లో మార్పులు కనిపిస్తాయి. ఈ పరిష్కారం చేయండి. శుక్రుడు బలవంతుడు, శుభప్రదంగా ఉంటే వ్యసనం నుండి విముక్తి పొందవచ్చు. దీనికోసం శుక్రవారం ఉపవాసం ఉండవచ్చు. శుక్రవారం వివాహిత స్త్రీకి వివాహ సామగ్రిని దానం చేయండి. ఓపల్ రత్నాన్ని సీసాలో ఉంచి ఈ నీటిని కొన్ని రోజులు త్రాగండి. మీరు మద్యపాన వ్యసనం నుండి బయటపడతారు. కాటేల్, ఇరానియన్ టర్కోయిస్ కూడా వ్యసనం నుండి ఉపశమనాన్ని అందించే రత్నాలు. ఈ రెండు రత్నాలపై శని ప్రభావం ఉంటుంది. ఇది మత్తు ప్రభావాన్ని తగ్గిస్తుంది. దీని కారణంగా వ్యక్తి క్రమంగా వ్యసనాన్ని వదులుకుంటాడు. కాటెల్లా ఈ నాణ్యత కారణంగా పురాతన కాలంలో గ్రీకు ప్రజలు మద్యం సేవించిన తర్వాత కూడా తమను తాము స్పృహలో ఉంచుకోవడానికి కాటెల్లా పాత్రలలో వైన్ తాగేవారు. సోనలైట్ సహాయంతో చెడు సహవాసాలను విడిచిపెట్టండి. అనేక గ్రహాలు ఈ అలవాటుకు బాధ్యత వహిస్తాయి. జాతకంలో బలహీన చంద్రుడు లేదా చెడు శని ఈ అలవాటుకు ప్రధాన కారణాలు. ఇది సోడలైట్ రత్నం సహాయంతో వదిలివేయబడుతుంది. ఇది తెల్లటి చారలతో కూడిన నీలం రంగు రాయి. ఎడమ చేతి మధ్య వేలుకు వెండి ఉంగరంలో ధరించండి. ఈ రత్నాన్ని ధరించాల్సిన రోజు శనివారం. మలాకీట్ మాదకద్రవ్య వ్యసనాన్ని తొలగిస్తుంది. సాధారణంగా శని, రాహువు కారణంగా మాదకద్రవ్య వ్యసనం సంభవిస్తుంది. కాబట్టి వాటిని బ్యాలెన్స్ చేసే రత్నాన్ని ధరించడం వల్ల ప్రయోజనం ఉంటుంది. మాదకద్రవ్య వ్యసనం నుండి బయటపడటానికి మలాకేట్ అత్యంత ప్రభావవంతమైన రత్నం. ఇది ఆకుపచ్చ రంగురాయి, దానిపై చారలు కనిపిస్తాయి. ఎడమ చేతి చిటికెన వేలుకు వెండి ఉంగరంలో మలాకీట్ ధరించండి. ఈ రత్నాన్ని బుధవారం ఉదయం ధరించాలి. ఈ రంగు రత్నాల వల్లే చెడు వ్యసనాలు దూరం. ఈ రత్నాల సహాయంతో మీరు జీవితంలోని అన్ని చెడులను వదిలించుకోవచ్చు. అవును, దీనితో మీరు కొంత సంకల్ప శక్తిని కూడా చూపించవలసి ఉంటుంది. అప్పుడే ఈ రత్నాలు తమ అద్భుత ప్రభావాన్ని సరిగ్గా చూపించగలవు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.